శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి వృత్తిపరంగా వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి పరిష్కారం, వారు వృత్తిలో స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలిద్దాం. సహజంగా తులారాశి సహజ రాశి చక్రంలో సప్తమ భావం అవుతుంది. సో దానికి అధిపతి కూడా శుక్రగ్రహం. అలాగే వీళ్ళకి దశమ భావం కర్కాటక రాశి, దానికి చంద్రుడు అధిపతి. మరి ఈ కారణాల వల్ల వీళ్ళు స్వతంత్ర వృత్తిలో బాగా రాణించగలుగుతుంటారు. అంటే వాళ్ళు టాలెంట్నే పెట్టుబడిగా తీసుకొని వాళ్ళు దాన్ని రుజువు చేసుకునే విషయంలో బాగా రాణించడం జరుగుతుంది. అది సాధారణంగా నటనా రంగంలో ఉన్నవాళ్ళు, ఇండిపెండెంట్గా ఉన్నటువంటి రాజకీయ నాయకులు, సెలబ్రిటీ రంగంలో ఉన్నవాళ్ళు, ఫ్యాషన్ డిజైనర్సు, ఈ విధంగా క్రియేటర్స్ అందరికీ కూడా ఈ రాశి బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మంచి గుర్తింపు అది రావటం వల్ల ఇదే రాశిలో తులారాశి అందే శని ఉచ్చులో రావడం, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఒక అదృష్టవంతమైన రాశిగా చెప్పడం జరిగింది. ఈ రాశిలో ఎవరు జన్మించినా సాధారణ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళ జీవితంలో వాళ్ళ జన్మ జాతకంలో రాశ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడి యొక్క స్థితి, దశమాధిపతి అయినటువంటి చంద్రుడి యొక్క స్థితి, అలాగే ప్రధాన వృత్తికారకుడైనటువంటి సహజంగా మాస్కారకుడైనటువంటి శని భగవానుడు ఎంత బలంగా ఉంటే వీళ్ళు అంత బాగా రాణించగలుగుతారు. ఈ తులారాశి వారికి శని ఉచ్చులో ఉన్న అత్యంత బలవంతుడై ఉన్నప్పుడు ఈ రాశి వారికి మరి అటు రాజకీయ రంగం అయినా అవచ్చు, సినిమా రంగం అయినా రాణించు, వాళ్ళు వ్యాపార పరంగానే బాగా రాణించగలుగుతూ ఉంటారు. స్వతంత్ర వృత్తిలోనే బాగా రాణించగలుగుతూ ఉంటారు. అయితే ఈ వీళ్ళు రెండు రకాలుగా వాళ్ళ జీవితం నడుస్తూ ఉంటుంది. ముందు ఏ వృత్తిలో ఉన్నా తర్వాత వాళ్ళు అనుకున్న సాధించిన తర్వాత వేరే వృత్తిలోకి మారడం జరుగుతూ ఉంటుంది. అందుకని ప్రధానంగా వీళ్ళు వృత్తి ఎప్పుడు కూడా సడన్ గా చేంజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ చేంజ్ ఎప్పుడు కూడా ఉన్నతంగానే ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కారణం వల్ల ఇది జరుగుతుంది. వారి యొక్క జన్మ జాతకంలో శని భగవానుడు రవితో, సూర్య భగవానుడితో కలిసి ఉంటే అది ఇంపార్టెంట్ గా రాజకీయ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో ఉన్నత స్థాయి ఉద్యోగంలో కానీ చేరే అవకాశం ఉంటుంది. అలాగే శని శుక్రులు కలిసి ఉన్నప్పుడు జీవితంలో వాళ్ళు చాలా సినిమా ఫీల్డ్లో కానీ, కంప్యూటర్ రంగంలో కానీ, యానిమేషన్ రంగంలో కానీ, లేదంటే పెద్ద పెద్ద సినిమా కాంప్లెక్స్లు, సినిమా థియేటర్లు, సినిమా స్టూడియోలు, అలా క్రియేటివ్గా బాగా రాణించగలుగుతుంటారు. ఇదే కాంబినేషను అంటే తులారాశిలో జన్మించి శుక్రుడు శని కలిసి ఉన్నటువంటి స్త్రీల జాతకంలో వాళ్ళు ఉన్నత స్థాయి అధికారులుగాను అలాగే రాజకీయవేత్తలుగాను బాగా రాణించడానికి ఇది అవకాశం ఉంటుంది. ప్రధానంగా దశమాధిపతి చంద్రుడు కూడా మంచి బలంగా ఉండాలంటే ఒకవేళ అష్టమ స్థానమైనటువంటి వృషభంలో ఉచ్చులో ఉన్న, మిత్రక్షేత్రాల్లో ఉన్న అనుకూలిస్తూ ఉంటుంది. అది చంద్రుడు పాపగ్రహాలతో కలిసిన నీచలో ఉన్న, ఉద్యోగంలో సరిగ్గా రాణించకపోవడం, ఉద్యోగపరంగా బ్యాడ్ నేమ్ రావడం, ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం, ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. అయితే శుక్రుడు మరి వీళ్ళ జాతకంలో రాశ్యాధిపతి ఎంత బలంగా ఉంటే అంటే స్వక్షేత్రంలో కానీ ఏదన్నా యోగంలో అంటే ఏదన్నా భద్ర మహాపురుష యోగంలోనో ఈ పంచమహాపురుష యోగంలో ఒక యోగంలో ఉన్నప్పుడు జాతకుడు స్వశక్తితో జీవితంలో పైకి రావడం జరుగుతుంది. బట్ ఏదైనా వీళ్ళ జాతకంలో వృత్తిపరంగా ఉన్నత స్థాయికి రావాలి, బలంగా ఉండాలంటే శని నెంబర్ 1గా బలంగా ఉండాలి, శుక్రుడు బలంగా ఉండాలి, అలాగే చంద్రుడు బలంగా ఉండాలి. ఈ మూడు బలంగా ఉన్నప్పుడు వారు ఏ స్థితిలో జన్మించినా ఖచ్చితంగా ఉన్నత స్థాయిలోకి వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇదే రాశిలో అంటే ఈ తులారాశిలో, తులా లగ్నంలో మరి చంద్రుడు ఉండగా తులారాశి అవుతుంది కాబట్టి అప్పుడు వీళ్ళు ఉన్నతంగా రాణించగలుగుతారు. తులారాశిలో శుక్రుడున్న బాగా రాణించగలుగుతుంటారు. అదే శని ఉంటే మరింత ఉన్నత స్థితికి రావడం జరుగుతుంది. పొరపాటున ఈ దశమాధిపతి అయినటువంటి చంద్రుడు కానీ, శని భగవానుడు కానీ 3, 5, 8, 12 స్థానాధిపతులతో కలిసినప్పుడు జాతకుడు తరచూ ఉద్యోగాలు మారడం, ఉద్యోగాలు పోగొట్టుకోవడం, ఈ విధంగా ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. చాలా సున్నితమైనటువంటి రాశి తులారాశి. వీళ్ళ పైన ఎక్కువగా ఇతరుల యొక్క దృష్టి పడే అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే, ఏ జాతకుడైనా సరే
వృత్తిపరంగా స్థిరపడాలి, ఎక్కువ ఆదాయం సంపాదించాలి అనుకున్నప్పుడు మరి ఈ జ్యోతిష శాస్త్రంలో రాశి చక్రం అన్నది ప్రధానం. ఇప్పుడు మనం దేనికోసం అయితే మాట్లాడుకున్నామో అది రాశి చక్రం. అందులో 12 భావాలు, దశమ భావం ఇంపార్టెంట్గా బలంగా ఉండాలి. దాని తర్వాత ఏంటంటే నవాంశ అని ఉంటుంది, అది అందరికీ తెలుసు. అది అదృష్టాన్ని తెలియజేస్తుంది అన్నమాట. వివాహ విషయాల్ని తెలియజేస్తుంది, అదృష్టాన్ని చెప్తూ ఉంటుంది. ఈ గ్రహం ఈ దశమాధిపతి అనుకుందాం, లేదంటే రాశ్యాధిపతి అనుకుందాం, లగ్నాధిపతి అనుకుందాం. నవాంశలో ఎంత బలంగా ఉన్నాడు అన్నది ఇంపార్టెంట్. రాశిచక్రంలో నీతిలో ఉన్నాడు, ఏమి పాపగ్రహాలతో చూడబడుతున్నాడు, చాలా బలహీనంగా ఉన్నాడు అనుకుందాం. వెంబడినే నవాంశ చక్రం చూసినప్పుడు అందులో ఉచ్చస్థితిలో మిత్రగ్రహాలతో శుభంగా ఉంటే జాతకుడు తను ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడానికి ఈ నవాంశలో ఉన్న బలం కారణమవుతుంటుంది. అలాగే రాశి చక్రంలో చాలా ఉచ్చులో ఉన్నాడు, బ్రహ్మాండంగా రాణించగలుగుతున్నాడు. అయితే నవాంశలో బలహీనంగా ఉంటే ఉన్నత స్థాయి నుంచి డౌన్ఫాల్ అవ్వడం జరుగుతుంటుంది. ఇది నవాంశ యొక్క ప్రత్యేకత. దీనితో పాటుగా వృత్తి నిర్ణయించడంలో దశాంశ అన్నది ఇంపార్టెంట్గా ఉంటుంది. ఈ దశాంశ చక్రం కూడా బలంగా ఉండాలన్నమాట. అంటే కేంద్రాలు, కోణాలు, అలాగే లగ్నం, అంటే మొత్తం స్ట్రెంత్. రాశి చక్రం చూడగానే దుస్థానాలు ఖాళీగా ఉండడం, కోణాల్లో గ్రహాలు, కేంద్రాల్లో గ్రహాలు, రాశిలో శుభగ్రహం, ఇవన్నీ ఉన్నప్పుడు దాంతోపాటుగా ఒరిజినల్ రాశి చక్ర రాశ్యాధిపతి, దశమాధిపతి కూడా ఎంత బలంగా ఉంటే అంత బలంగా జాతకుడు రాణించడం జరుగుతూ ఉంటుంది. మన వృత్తిలో రాణించాలంటే నవాంశ చక్రంలో ఉన్నటువంటి నవాంశ లగ్నాధిపతిని స్ట్రెంత్ చేసుకోవాలి. ఆ రాశ్యాధిపతికి చెందినటువంటి, అంటే నవాంశ లగ్నాధిపతి కాకుండా దశాంశ లగ్నాధిపతి ఎవరైతే అవుతారో, కన్ఫ్యూజ్ అవ్వకండి, దశాంశ లగ్నాధిపతి ఎవరైతే అవుతారో ఆ గ్రహాన్ని స్ట్రెంత్ చేసుకోవడం వల్ల జాతకుడు తొందరగా జీవితంలో సెటిల్ అవ్వడం జరుగుతుంది, ఉద్యోగంలో కూడా గ్రోత్ రావడం జరుగుతుంటుంది. అది పట్టుకోవాలి జాగ్రత్తగా. అది అందరికీ ఒకటే ఉండదు, రకరకాలుగా ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా పరాశర మహర్షితో పాటు జమిని మహర్షి కూడా మనకి జ్యోతిష్ శాస్త్రాన్ని ప్యారలల్గా ఇవ్వడం జరిగింది. అందులో అక్కడ ఈ రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిని బట్టి ఆత్మకారకుడు, అమాత్యకారకుడు ఇలాగా నిర్ణయించడం జరిగింది. అవి ఆ కారకత్వాల్లో ఉద్యోగపరంగా మనకు కావాలంటే అమాత్యకారకుడు పట్టుకోవాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క రాశి చక్రంలోనే వీళ్ళంతా ఉంటారు. ఆత్మకారకుడు, అమాత్యకారకుడు, భాతృకారకుడు, పుత్రకారకుడు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సుమారు 7 కారకత్వాలు ఉంటాయి. అందులో అమాత్యకారకుడిని పట్టుకోవాల్సి ఉంటుంది. ఆ అమాత్యకారకుడు ఎవరైతే ఉన్నారో ఆ గ్రహానికి సంబంధించిన రోజు మనం ఉపవాసం ఉండి ఆ రోజు పవిత్రంగా ఉంటే మీ వృత్తి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇది గొప్ప పరిశోధన తర్వాత ఒక ప్రముఖ జ్యోతిష్యవేత్త చెప్పడం జరిగింది. మరి అదే మీకు అమాత్యకారకుడు శని భగవానుడు అయితే శనివారం నియమంగా ఉండాలి, శుక్రుడైతే శుక్రవారం, రవి అయితే ఆదివారం, ఇది అందరికీ తెలుసు, కుజుడైతే మంగళవారం. ఆ వారం పవిత్రంగా ఉండడం వల్ల ఎటువంటి విష పదార్థాలు కానీ, మత్తు పదార్థాలు కానీ, మద్య మాంసాలు కానీ, స్త్రీ సంగమం కానీ అన్నీ విసర్జించి ఆ రోజు పవిత్రంగా ఉంటే వృత్తిపరంగా మీరు జీవితంలో స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. అయితే అందుకనే ప్రతి ఒక్కరు కూడా పూర్వకాలం నుంచి కూడా శనివారం నియమంగా ఉండాలని పెట్టారు. ఎందుకంటే సహజ వృత్తికారకుడు శని భగవానుడు, సహజ రాశి చక్రంలో దశమాధిపతి శని భగవానుడు కాబట్టి శనివారం అన్నది అందరూ కంపల్సరిగా నియమంగా ఉండాలనే నియమం పెట్టడం జరిగింది. అప్పుడు ఆ కాలంలో ఆ స్థాయిని బట్టి జాతకుని యొక్క అభివృద్ధి చెందడం జరిగింది. అలాగే ఎవరికైనా ఉద్యోగాన్ని ఇచ్చినా, అంటే ప్రభుత్వ కారకుడు, యజమాని కారకుడు రవి కాబట్టి ఆదివారం రోజు కూడా కంప్లీట్గా నియమంగా ఉండి ఆ రోజు కూడా ఈ మత్తు పదార్థాలకి, మగువకి, వారికి దూరంగా ఉంటే కంప్లీట్గా వాడి జీవితంలో చాలా ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో ఈ తరచూ ఈ ఉద్యోగాలు పోగొట్టుకోవడానికి, ఆర్థిక నష్టానికి కారణం ఏంటంటే సరిగ్గా హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీలో శనివారం నైట్ మొదలెడుతుంది అనమాట డ్రింకింగ్ కానీ, వ్యసనం కానీ. ఆదివారం అంతా కంటిన్యూ చేసి సోమవారం మార్నింగ్ దాకా పూర్తిగా శని ఆదివారాలు భ్రష్టు పట్టడంతో
వాళ్ళకి సడన్ గా ఉద్యోగాలు పోవడం, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్, ఎంత పెద్ద స్థాయిలో ఉన్న ఇబ్బందులు పడడానికి ప్రధానంగా ఈ శని ఆదివారాలు పవిత్రంగా ఉండకపోవడానికే ఈ ప్రధాన కారణంగా ఈ వృత్తి పోగొట్టుకోవడానికి కారణం అవుతుంది. దీన్ని అందరూ అబ్జర్వ్ చేసుకొని జాగ్రత్తగా ఆ శని ఆదివారాలు మీరు నియమంగా పాటించగలిగితే చాలా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఉద్యోగం పోవటం కానీ ఇటువంటి ఇబ్బందులు లేకుండా అసలు వైవాహిక బంధం కూడా ఈ 2 వారాలు చేసుకుంటే చాలా చక్కగా సాగే అవకాశం ఉంటుంది. స్వస్తి.